హాయ్ అండి. నేను మీ శివాలి. దాత్రి బిజినెస్‌కు స్వాగతం. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు బిజినెస్ చేయాలన్నా, లేదా ఇంకేదైనా చేయాలన్నా మనకొక ఫైనాన్షియల్ అడ్వైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, మనకొక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మనకి ఒక సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మిస్టర్ వెల్తి చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు ఇవాళ. హాయ్ అండి. హాయ్ అండి. జనరల్‌గా అందరికి కోటీశ్వరులు అవ్వాలని ఉంటుంది. సో, షార్ట్ టర్మ్‌లో అవ్వాలని చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు నాకు గూడా ఉంది. సో, దానికి మీరేంటి సజెషన్ ఏమిస్తారు? ప్రతి ఒక్క మనిషి పుట్టుకతో కోటీశ్వరుడు కాడండి. మనం చాలా మంది సెలబ్రిటీస్ చూసాము. అవును. వాళ్ళ లైఫ్ చూస్తే చాలా ఒక చిన్న స్థాయి నుంచి కూడా అంచెలంచెలుగా పైకి ఎదిగారు. సో, ఇందులో షార్ట్ కట్ అనేది ఎప్పుడు ఉండదండి. అంతా ప్రాపర్ ప్లానింగే. సో, ఓకే. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మనిషి తన జీవిత కాలంలో ఒక ₹1,00,00,000 చూడాలి నేను. నా సొంతంగా నా అకౌంట్‌లో ₹1,00,00,000 ఉండాలి అంటే, దానికి కావాల్సిన ప్లానింగ్ ఎలా ఉండాలి అని చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఈవెన్ నెల నెల ఒక ₹1,000 కూడా ఇవాళ చూడండి, ప్రతి ఒక్క మనిషి ఒక 15,000 సంపాదించిన నెలకి 30,000 సంపాదించిన అలా చిన్న చిన్న అమౌంట్స్తో కూడా మనం కనుక ఒక ₹1,000 తీసి పక్కన పెట్టి క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా కోటీశ్వరుడు అవుతాడు. అది ఎలాగో మనం ఈ వీడియోలో చెప్దాం. యాహ్! చూడండి, ఇప్పుడు ప్లానింగ్ అనేది ఎలా ఉంటుందంటే, చూడు, సాధారణంగా చిన్నపిల్లలు మనకి ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ ఓపెన్ చేశారు జూన్. అవును. 10th క్లాస్లో పిల్లలు ఎలా ఉంటారంటే, ప్లానింగ్ కొంతమంది స్టార్టింగ్ నుంచి చదవడం మొదలు పెడతారు. అంటే జూన్ నుంచి కూడా మనకి ఒక క్రమబద్ధంగా చదువుకుంటూ ఒక చాప్టర్ చదువుకుంటూ వెళ్ళి మార్చికి వచ్చే టైం కల్లా పర్ఫెక్ట్ అయిపోయి ఎగ్జామ్ బాగా రాసి మంచి స్కోర్ చేస్తారు. అవును. కొంతమంది పిల్లలు ఏంటంటే డిలే చేస్తారు. చదువుదాంలే, ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది, కొంచెం ఆగస్ట్ అని పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది ఏంటంటే దసరా అయిపోయిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేద్దాం చదువుకోవటం అని కొంతమంది దసరా నుంచి మొదలు పెడతారు. అవును. కొంతమంది మొత్తం ఆడుకుంటూ జనవరిలో ఇంకా 3 నెలలు ఎగ్జామ్ ఉండగా స్టార్ట్ చేస్తారు. అవును. అలా కూడా ఉంటారు. సో, మనం గమనించినట్లయితే ఎవరైతే స్టార్టింగ్ నుంచి క్రమబద్ధంగా చదువుకుంటూ వెళ్ళారో, చాప్టర్ వైజ్ చాప్టర్ చదువుకుంటూ వెళ్ళారో, జూన్ నుంచి కూడా మనకి మార్చికి వచ్చే టైం కల్లా చాలా బాగా చదివి అర్థం చేసుకొని కాన్సెప్ట్స్ అన్ని మంచి ర్యాంక్ అని తెచ్చుకుంటారు. అవును. మీరు గమనిస్తే ఎవరైతే అక్టోబర్లో మొదలు పెడతారో, జనవరిలో మొదలు పెడతారో వాళ్ళు నామమాత్రం మార్కులే వస్తాయి. చూడండి, ఒక డి గ్రేడ్, బి గ్రేడ్తో పాస్ అవుతారు. అవును. సో, అట్లా పిల్లలు మనం గమనించామో, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక పట్టాన దాని ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు చేద్దాంలే, రిటైర్మెంట్కి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే 25 ఏళ్ళు వచ్చాయి, మనం జాబ్లో జాయిన్ అవుతాం. సో, సాధారణంగా 22, 25 ఏళ్ళు ఆ టైంలో జాబ్ వస్తుంది. సో, అప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎందుకు, కొంచెం పోస్ట్పోన్ చేద్దాం, 40 ఏళ్ళు వచ్చాక ఆలోచిద్దాంలే అన్న థాట్స్ ఉంటాయి. సో, అలా కాకుండా మనకు ఉద్యోగం వచ్చిన మొదటి రోజు నుంచే మనకు సంపాదన స్టార్ట్ అయినప్పుడు మనకు వచ్చిన సంపాదనలోంచి 10% తీసి పక్కన దాచిపెట్టుకుంటే మనకి కోటీశ్వరులు అవ్వచ్చు. సో, అలాంటి ఇప్పుడు చూడండి, చాలామంది ఒక దాచుకోవటం అనగానే గుర్తొచ్చేది బ్యాంక్ ఎఫ్డి, లేదా ఒక ఆర్డి, లేదా పోస్టల్ సేవింగ్స్ స్కీము, ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఇట్లా మనకి బయట మార్కెట్లో చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే చూడండి, గణనీయంగా మనకి మార్పు అనేది వస్తుంది. మనం చిన్నప్పుడు వాతావరణం, అప్పుడు ఖర్చులు వేరుగా ఉన్నాయి, ఇప్పుడు లైఫ్ స్టైల్ ఖర్చులు వేరుగా ఉన్నాయి. సో, అప్పుడు ఒక 1990స్లో కావచ్చు, 2000లో కావచ్చు, 2010 ఆ టైంలో సామాన్యంగా ఒక 15,000 సంపాదించుకునే వ్యక్తి కూడా హ్యాపీగానే ఉండేవాడు. కానీ ఇవాళ 40,000, 50,000 సంపాదిస్తున్నా కూడా అది సరిపోవట్లేదు. సో, అంత గణనీయంగా మార్పులు అయితే వచ్చాయి. సో, అట్లాగే మన ఇన్వెస్ట్మెంట్ దాచుకోవడంలో, ఇన్వెస్ట్మెంట్లో కూడా కొన్ని మార్పులు అనేవి వస్తున్నాయి. ఒకప్పుడు మనం రెగ్యులర్గా పెట్టుకున్న ఆర్డి, ఎఫ్డి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది మంచి కాన్సెప్ట్గా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆదరణీయంగా వచ్చింది. అవేర్నెస్ బాగా వచ్చింది వాటి మీద. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక షేర్స్. చూడండి, ప్రతి ఒక్క కంపెనీకి ఒక షేర్స్ ఉంటాయి. మీరు ఒక బలానా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, పెద్ద అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలా మన పెద్ద అమౌంట్తో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేనప్పుడు ఆల్రెడీ ఎవరైతే మంచి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళతో మనం భాగస్వామ్యం తీసుకోవచ్చు. సపోజ్ ఒక మెడికల్ షాప్ ఉంది, అతను బాగా ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి, అతని దగ్గర మనం 1 lakh, 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి మనం కొంచెం అతనితో పార్టిసిపేట్ చేస్తే అతను కొంచెం బిజినెస్ ప్రాఫిట్లో మనం కూడా షేర్ చేస్తాడు. అది షేరింగ్ అంటే. సో, ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మనం కూడా చేయగలిగితే ఒక ప్రాఫిట్ షేరింగ్ మనకు వస్తుంది. అట్లాగే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో, రిలయన్స్ ఇండస్ట్రీస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, మనకి ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, సిప్లా కావచ్చు, ఇవన్నీ పెద్ద వెల్ రెప్యూటెడ్ కంపెనీస్. సో, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏం చేస్తుందంటేనండి, విస్తరించడానికి చూడండి, ఒక చోట నుంచి వాళ్ళు అన్ని రాష్ట్రాలకి విస్తరించాలన్నా, వేరే దేశాల్లో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా పెట్టుబడి కావాలి. సో,
అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే షేర్స్ రూపంలో పబ్లిక్ నుంచి అమౌంట్ తీసుకుంటారు అవే షేర్స్. సో అట్లాంటి ఒక షేర్ కాకుండా మొత్తం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది మ్యూచువల్ ఫండ్ అంటే మ్యూచువల్గా. అంటే సపోజ్ ఒక రిలయన్స్ షేర్ కొనాలనుకోండి, చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. అబౌట్ ఇండియా కంపెనీ ఉంది, దాని షేర్ ఒకటే 60,000 ఉంటుంది. అందరూ తెలుసు ఎంఆర్ఎఫ్ టైర్స్. ఎంఆర్ఎఫ్ టైర్స్ అంటే మనందరికి బాగా పేరున్నది. మారుతి కార్స్ కావచ్చు, అటు హోండా కార్స్ కావచ్చు, అన్నిటికీ ఎంఆర్ఎఫ్ టైర్స్ వాడతారు. మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ అని ఫుల్ ఫామ్ వచ్చి. సో ఒక్క షేర్ కొంటే ₹1,00,000. సో అంత పెద్ద కంపెనీ షేరు ఒకటి కొనాలంటే ₹1,00,000. సో ₹1 మనం కొనలేము. సో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఏంటంటే మన పబ్లిక్ అంతా కలిసి, ఆల్ ఓవర్ ఇండియాలో పబ్లిక్ అంతా కలిసి ఒక చోట అమౌంట్ని జమ చేసి దాంతో అలాంటి కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ షేర్లు కొంటే మనకి యూనిట్స్ రూపంలో మనకి షేర్ ఇస్తారు అనమాట. సో అట్లా ఈ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే ఒక కంపెనీ సంస్థ మన భారతదేశంలో ఉంది. సో వాళ్ళు రెగ్యులేటరీ చేస్తుంటారు. సో వాళ్ళ నుంచి అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా అని ఒక సంస్థ ఉంది. రెండు గవర్నమెంట్ బాడీస్ అనమాట. సో ఈ రెండింటి దగ్గర పర్మిషన్ తీసుకొని కొన్ని కంపెనీస్ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ప్రైవేట్ అంటున్నారు, షేర్లు అంటున్నారు, లేకపోతే మనకి ఇన్సూరెన్స్ ఏంటి, మనకి గ్యారంటీ ఏంటి, ఆ కంపెనీ ఉండకపోతే మన పరిస్థితి ఏంటి అని అపోహలు చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, అది బోల్తో కొట్టచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైనా ట్రస్ట్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దానికి డెట్ ఉంటుంది అనమాట. అందుకే ట్రస్ట్గా ఫామ్ చేస్తారు. సో ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీ ముందుగానే జాగ్రత్త పడి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్రస్ట్గానే పెట్టండి అని చెప్పింది. సో ఒక ట్రస్ట్గా నడిపినప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రస్ట్లో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు 2 ఉంటారు, పబ్లిక్ నుంచి కూడా 2-3 ఉంటారు. అట్లా కలిపి ఒక ఫామ్ ట్రస్ట్గా ఫామ్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే మనకు తెలుస్తుంది, ఆడిటింగ్ అంతా పూర్తిగా పక్కగా ఉంటుంది, ఏం జరుగుతున్నాయి లోపల కంపెనీలో అని మనకు తెలిసిపోతుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో ఎలా అయితే కంపెనీ ఫండ్స్ పూల్ చేస్తారో ఒక ఎస్క్రో అకౌంట్ అని ఉంటుంది. ఒక బ్యాంక్ ప్రతి ఒక్క ఫండ్కి ఒక ఎస్క్రో అకౌంట్ ఉంటుంది. అంటే ఆ అకౌంట్లో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా పర్టికులర్గా షేర్స్ కొనాలి, ఆ షేర్స్ నమ్మితే వచ్చిన డబ్బులు ఆ అకౌంట్కి రావాలి, అక్కడి నుంచి పబ్లిక్ వెళ్ళాలి. ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. కాబట్టి మనకి ఇందులో ఎక్కడ ప్రాబ్లం లేకుండా సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అలా ఎస్క్రో అకౌంట్ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవాళ రేపు చాలా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎవరైనా సరే ఒక సంవత్సరానికి ఒక ₹1000 చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒక ఆప్షన్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో. అంటే ఒక ఆర్డీ లాగా, రికరింగ్ డిపాజిట్ లాగా కావచ్చు. మనం కనుక క్రమబద్ధంగా కట్టుకుంటూ వెళ్తే 30 years కట్టాలండి. ₹1,000 30 years కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే గణనీయంగా వాళ్ళకి 1 crore వస్తుంది. చూడండి, 30 years చొప్పున ₹1,000 కట్టుకుంటూ వెళ్తే 1 crore వచ్చింది. కొంతమంది కొంచెం ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు, నేను 60,000 సంపాదిస్తున్నాను, 70,000 సంపాదిస్తున్నాను, సో నేను నెలకి 10,000 కూడా దాచిపెట్టగలను అన్న థాట్ ఉన్న వాళ్ళు నెలకి 10,000 చొప్పున వేసినా కూడా 30 ఏళ్లలో 10 కోట్లు వస్తుంది. సో కాబట్టి 1000కి ₹1,00,00,000 అంటే 10,000కి 10 కోట్లు. అంటే దీంట్లో ఫ్రాడ్ ఏం జరిగే అవకాశం ఏం లేదా? లేదండి. అందుకనే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే గవర్నమెంట్ బాడీ, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా అనే ఒక గవర్నమెంట్ బాడీ, ఇవన్నీ కూడా వాటి మీద కన్నేసి ఉంచుతాయి. మనకి వాటి గైడ్ లైన్స్లోనే వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి తెలియజపరచాలి ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పి, వాళ్ళ అనుమతి పొందాలి. సో ఇట్లా ప్రికాషన్స్ గైడెన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనకి మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండానే రిటర్న్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.